నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిపించండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. కాలినడకన ద్వారకా తిరుమల వెళ్లిన అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడుకు ఆలయ మర్యాదలతో స్వాగతం. ఈ నెల 21న గూడెం కోర్టు ప్రాంగణంలో జిల్లా అదనపు కోర్టును హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభిస్తారు. సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలతో ఎన్టీఆర్కు పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. ఆరుగొల్లలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం సాయంత్రం పాదయాత్ర చేశారు. పాదయాత్రగా ప్రజల చెంతకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను పిలిచి వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా కొందరు వ్యక్తిగతంగా వైద్య సమస్యలు చెప్పగా వారికి కూడా వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు మంత్రికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, సొసైటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జిడ్డు హరిబాబు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, అడప శ్రీనివాసరావు, కారంకి వీర్రాజు, నార్ని శంకరం తదితరులు పాల్గొన్నారు. అక్కడ తవ్వడానికి జనం ఒప్పుకోవడం కాదు. నీకు నేను పంపించింది ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైం నుంచి ఆ స్కెచ్ పంపించాను. మీకు కాపీ రాదు. ఒక స్కెచ్ మన విఆర్ఓకి కాపీ, ఆ స్కెచ్ తీసుకెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ తీసుకెళ్ళి బాగా నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? ఈరోజు ఆరుగొల్లు గ్రామ ప్రజలందరినీ పలకరించడానికి ఇక్కడ రావటం జరిగింది. ప్రజా సమ్మేళన యాత్రలో భాగంగా ప్రజల్ని మరొకసారి కలుసుకుందామని, ఏదైతే మనం గడప గడప తిరిగి అందరి కష్టాలు తెలుసుకుని, ఇక్కడున్న ఇబ్బందులు తెలుసుకుని, ఇక్కడున్న డ్రైనేజ్ ప్రాబ్లం తెలుసుకుని, ఇక్కడున్న మంచినీటి ప్రాబ్లం తెలుసుకుని, రోడ్ల పరిస్థితి చూసి దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా కేటాయించి ఒక 20 లక్షల రూపాయలు జీజీఎంపీలో పెట్టాం. నా నిధుల్లోంచి కొంత పెట్టాను. అలాగే ఎస్సీ సప్లాన్లోంచి పెట్టాం. ఇంక దీనికి సంబంధించిన ఏదైతే బీసీ కాలనీ నుంచి అవుట్లెట్, ఎస్సీ కాలనీలోంచి అవుట్లెట్,
అది ఇమీడియట్గా దానికి సంబంధించిన స్కెచ్ ఎక్కడో దావరపల్లిలో ఉన్న మన గోదావరి స్పెషల్ డివిజన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటే అది తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి ఆ స్కెచ్ అన్ని గ్రామాలకు పంపిస్తున్నాను. దాంట్లో ఏంటంటే బ్రిటిష్ పరిపాలనలో ఈ పొలాలకు సంబంధించిన డెల్టాలో ఎలాగైతే ఉన్నాయో అలాగే మెట్ట ప్రాంతంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇక్కడున్న అవసరం లేకపోయిన మూలంగా ఆ డ్రైన్లన్నీ కూడా కలిపేసుకున్నారు. ఆ కలిపేసుకున్న మూలన ఏంటంటే ఇప్పుడు మన నీళ్ళు వెళ్ళటానికి ఇబ్బందులు వస్తున్నాయి. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో వాళ్ళ చేతగాని తెలివి తక్కువ దద్దమ్మ పని ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం కక్కుతుపడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరు మీద పైపులు రోడ్డు మీద పెట్టేసి సిమెంట్ రోడ్డు మీద పైపులు పెట్టేసి పైన గ్రావెల్ వేసేసారు. ఆ నీళ్లు ఎటు వెళ్ళే దారి లేదు. కేవలం వాళ్ళు బిల్లు చేసుకోవడానికి మాత్రం బిల్లులు చేసేసుకుని డబ్బులు చేసుకున్నారు. కానీ ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బంది మొన్న నేను గడప గడపకి వెళ్ళినప్పుడు వెళ్ళిన బీసీ కాలనీలో చాలా నిజంగా నాకే ఎలాగ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారా అనిపించింది. దానికి ఇమీడియట్గా శాంక్షన్ చేసిన ట్రైన్కి తీసుకెళ్లేలాగా దానికి సంబంధించిన స్కెచ్ తెప్పించాను. దాన్ని ఒక వారం 10 రోజుల్లో మీ ఇబ్బంది తీరేలాగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను. ఇవాళ మీ దగ్గరికి వచ్చాను, అందరూ సంతోషంగా ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు తప్ప అందరూ కూడా మాకు ఏది రాలేదు అన్నది ఎవరు నోటేమిటో ఏం లేదు. చాలా సంతోషం. ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే పరిస్థితి లేనిది. ఇవాళ ప్రజలు కూడా ఆ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో గమనిస్తున్నారు. అందరూ ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వంలో అటువంటి తప్పు జరగట్లేదు, ఎక్కడ మేము ₹1 లంచం ఇవ్వకుండా మా పనులు జరుగుతున్నాయి, మాకు వచ్చే పథకాల్లో ఎవరు ₹1 ఆశించట్లేదు, 4-5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినా ఎక్కడ ₹1 ఆశించలేదని మీరే చెప్తున్నారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేబినెట్ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు బుధవారం పాదయాత్రగా కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా తిరుమల వెళ్లారు. ద్వారకా తిరుమల ప్రోటోకాల్తో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్కు రఘురాం నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిగూడెం న్యాయ భవన సముదాయాల్లో ఈ నెల 21న అదనపు జిల్లా కోర్టు ప్రారంభించనున్నారు. దానికి ఏపీ హైకోర్టు అదనపు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభోత్సవం చేస్తారని సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు గురువారం విలేకరులకు తెలిపారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ వేడుకలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ భానుమతి, జస్టిస్ సత్యసుబ్బిరెడ్డి, జస్టిస్ వి గోపాలకృష్ణ పాల్గొంటున్నారు. విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ జడ్జి సూర్యకిరణ్ కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో కూడా ఇప్పుడున్నటువంటి కోర్టులతో పాటుగా కొత్తగా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయటం జరిగింది ప్రభుత్వం. దాని నిమిత్తం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు దాన్ని ఆరంభించే కార్యక్రమంలో ఇది 21 జనవరి 2024 సంవత్సరం
అంటే రేపు రాబోయే ఆదివారం నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు అయినటువంటి జస్టిస్ కృష్ణమోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఇదే సందర్భంలో తాడేపల్లిగూడెం న్యాయవాద సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కోసం గౌరవ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడినటువంటి కోర్టుతో పాటుగా ప్రజల సౌకర్యార్థం పోస్ట్ ఆఫీస్ మరియు ప్రత్యేక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ కార్యక్రమంలో పాల్గొనడం కోసం గౌరవ హైకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి శేషసాయి గారు, అలాగే నయనాల జయసూర్య గారు, జస్టిస్ మేడం భానుమతి గారు, అలాగే భూమిపుత్రుడు మీ తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి ఇక్కడ జన్మించినటువంటి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జస్టిస్ వి గోపాలకృష్ణ గారు వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు హృదయపూర్వకంగా ఒప్పుకోవటం జరిగింది. జిల్లా కోర్టు ఏర్పడటం వల్ల ఇక్కడున్నటువంటి న్యాయవాదులకు అలాగే లిటిగెంట్ పబ్లిక్ కక్షిదారులకు కూడా వారికి కాలము అలాగే వ్యయం కూడా కలిసి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడు గుడ్డ గూడు కోసమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్నగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని గొర్రెపాటి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు గాయత్రీదేవి, నాగ చైతన్య, అమృత ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. వలవల బాబ్జీ ఆధ్వర్యంలో వస్త్రదానం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంధం సతీష్, షేక్ బాజీ, పసలపూడి రాంబాబు, ఎరుబండి సతీష్, పద్మనాభన్ మురళి, ఆకాశపు స్వామి, సాల్మాన్ రాజ్, కేఎస్విఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మేమందరం కూడా ముఖ్యంగా చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూమండలం ఉన్నంతకాలం మరి ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎదగలుగుతామని చెప్పి, అలాగే ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఇవాళ పెన్షన్ అనేది ప్రారంభించిందే ఎన్టీఆర్. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000కి తీసుకెళ్లారు. ఉన్న ప్రభుత్వం అనేక అవకతవకలు పాడి 5 సంవత్సరాలు వచ్చింది 3000 చేయడం జరిగింది. కానీ అదే కనుక చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాల క్రితం 2000 వచ్చేది. రానున్న రోజుల్లో అందరికీ కూడా సంక్షేమం అందించేలాగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్లాన్ చేశారు.
ఆ రకంగా ముందుకెళ్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో విజయం సాధించి అది మన అన్న ఎన్టీఆర్ గారికి మరి ఆయన కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రరావు ఒక విశ్వత నట సార్వభౌముడు, సినీ రంగంలో గాని ఇటు రాజకీయ రంగంలో గాని లేని మహారాజా వెలిగిన మా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 20వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఈ రోజు అమరగూడెం నియోజకవర్గంలో ప్రతి పట్టణంలో నాయకులు మరి చంద్రబాబు గారి విగ్రహం దగ్గర, అలాగే అలవగట్టు వెంకటేశ్వర రావుడు వాళ్ళ విగ్రహం దగ్గర, రామచంద్రరావు ఎన్టీఆర్ మన డిపో దగ్గర, శాసమహల్ సెంటర్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా నాయకుడు బాబ్జీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుచేతంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఉన్నదానికి అందరికీ కూడా ఒక రాజ్యం తెలిసి కేవలం నందమూరి రామారావు గారు అటువంటి మహానుడు. మరి సినీ పుకాట్లు గాని గొప్ప గొప్ప సినిమా ఒక దేవుడిని మరి విధంగా ఇక్కడి నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏదో చెప్పి దేశం పార్టీని 1990 నుంచి పేద తెలుగుదేశం ఆ రోజు విపరీతమైన మెజారిటీతో ఆ రోజు నెగ్గి ఆంధ్ర ప్రజలకి చెప్తే అటువంటి వర్ధంతి క్రమాలంగా చేసుకో బాబ్జీ గారి నాయకత్వంలో అన్నదాని బట్టల పంపిణీ కానీ రకమైన కార్యక్రమాలు చేస్తూ మన నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనం సేవ చేయాలో అదే పాటిస్తూ మా బాబ్జీ గారు కూడా ఈ నియోజకవర్గంలో రకమైన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది. పేదలందరికీ అన్నం పెట్టడం మా ముఖ్య ఉద్దేశంతో ఆనాడు 2 రూపాయలకే బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్క ఆకలి తీర్చిన ఘనత ఏదైనా ఉన్నదే తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా పేదవాడికి తిండి గుండ నీడ అనే ఒక నినాదంతో బయటకు వచ్చిన మన ఎన్టీ రామారావు గారు గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి రామరాజ్యాన్ని స్థాపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాంటి నాయకుల యొక్క ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరూ కూడా రాబోయే ఈ 2 నెలలు కూడా శ్రామికులుగా కష్టపడి అందరూ కూడా మన బాబ్జీ గారిని తాడేపల్లిగూడెం అత్యధిక ఓటు మెజార్టీతో నెక్కిస్తే మనకు కావాల్సిన అన్ని పనులు కూడా నీతి నిజాయితీ గల గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వల్ల బాబ్జీ గారు చెప్పచ్చు. ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అయినా కష్టం తెలుసు అందరికీ, అందరిలాగా అవినీతి చేసే పనుడు కాదు ఆయన, నీతికి నిజాయితీ పెట్టిన పేరు. కాబట్టి మనం అందరూ కూడా మన రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు మన తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ గారిని అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించుకోవాలి. ప్రతి కార్యక్రమం కూడా పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం మధ్యాహ్నం రూరల్ మండలం ఆరుగొండలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలు సరసమైన ధరలకు అందించడం జరుగుతుందన్నారు. రైతులను ఆదుకునేందుకు దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ నెల 19న విజయవాడలో ప్రారంభమయ్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, ఎంపీపీ శేషలత, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మన భారతీయులందరికీ కూడా మనందరి జీవితాలని బాగు చేసిన మహానుభావుడు, రాజ్యాంగంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ సమానమే, వాళ్ళకి కొన్ని ప్రత్యేక హక్కులు ఇవ్వాలని రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. అటువంటి మహానుభావుడు గుర్తుగా ఇవాళ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి స్ఫూర్తి అలనాటి పూజ్య బాపూజీ, అలాగే అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఇవాళ అంబేద్కర్ గారికి ఒక గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాలు చాలా అత్యంత కోట్లాది రూపాయలు విలువ చేసే గజం, అటువంటి స్థలంలో 400 కోట్ల రూపాయలతోటి 206 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం రేపు సాయంత్రం ఓపెనింగ్. దానికి సంబంధించి ఇక్కడి నుంచి ఒక్కొక్క సచివాలయం నుంచి ఎక్కువ మందిని తీసుకెళ్తలేదు, 7గురిని తీసుకెళ్తున్నాం.
ఇక బ్రహ్మయ్య ఏమో ఓ బస్సు నేను మా స్కూల్ బస్సు పెట్టేస్తాను అంటున్నాడు. ఇక్కడ అందరూ కూడా రండి, అందరికీ భోజన సదుపాయాలు అన్నీ కూడా బస్సులోనే ఏర్పాటు చేస్తున్నాను. ఆ విగ్రహం ఎప్పటికైనా మనం ప్రతి ఒక్కరు చూసి తీరాలి. ఎప్పుడు విజయవాడ వచ్చినా మన పని వెళ్ళినప్పుడు ఒకసారి ఆ విగ్రహం అక్కడికి వెళితే అది స్మృతి వనం. నిజంగా అక్కడికి వెళితే మనం మర్చిపోతాం, అంత సుందరంగా తీర్చిదిద్దాం. దాంట్లో ఆ కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని, 4 మెంబర్స్, 4లో నేను ఒక మెంబర్ని. మేరుగు నాగార్జున, మన సురేష్, ఆదిమూలపు సురేష్, నేను, బొత్స సత్యనారాయణ, 4 మెంబర్లు. అది మరి ఎంతో చాలా సమర్థవంతంగా చేయించాం. ఇప్పటికైనా రేపు వచ్చే అవకాశం లేకపోయినా ఎప్పుడు మీరు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళినా ఒకసారి అంబేద్కర్ గారి విగ్రహం కూడా చూడండి. ఆ లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా కట్టారు. ఏదేమైనా మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఉన్నంతకాలం మీ ప్రతి ఇంటి బాగోగులు చూడటం అన్నది మా కర్తవ్యం, మా బాధ్యతగా తీసుకుని మీ పిల్లల్ని చదివించే దగ్గర నుంచి మీ ఆరోగ్యం కాపాడే వరకు కూడా మాది బాధ్యత అని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తాను. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ మీద గెలిచి తెలుగుదేశం, జనసేన నాయకులతో అంటగాగుతున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పరిచయలు చిత్రించుకుంటారని మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్తో పాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తెన్నేటి జగజ్జీవన్, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, రూరల్ మండల వైఎస్ ఎంపీపీ కట్టా రంగబాబు, గూడెం సొసైటీ చైర్మన్ గుమ్మళ్ళ తాతారావు, ఉమామహేశ్వరం సర్పంచ్ మద్దుకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గెలిపించిన నియోజకవర్గం ప్రజలు ఇన్నాళ్లకు గుర్తొచ్చారా అంటూ ప్రశ్నించారు. అతన్ని అందించిన పార్టీకు అంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదన్నారు. రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి నరసాపురం ఎంపీ గారు తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ వేళకు రావడం జరిగింది. చాలా సంతోషం. వచ్చి ఆయనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఏమి ఎక్కడ కూడా జ్ఞాపకం రాలే. రామకృష్ణరాజు ఏనాడు కూడా ప్రజల గురించి పట్టించుకోనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈవేళ ఒక అధ్యక్షుడు నీకు మ్యాండేట్ ఇచ్చి
ఆ మ్యాండేట్ ద్వారా ఎంతోమంది అభిమానంతో ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి నీకు ఓట్లు వేయించడం జరిగింది. మ్యాండేట్ ఇచ్చినందుకు ఓట్లు వేసిన వాళ్ళని కూడా కుక్కతో పోల్చావంటే నీ సంస్కృతి ఏంటి? ఏనాడైతే ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడావో ఆనాడే నైతికత ఉంటే నువ్వు రిజైన్ చేయాలి. ఈరోజు కూడా నీ రిజైన్ చేయలేదు, నువ్వు స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రిజైన్ పంపించలేదు, ఇప్పుడు కూడా ఆమోదించలేదు. ఈవేళ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీ. మేము మేనిఫెస్టోలో ఏమైతే నవరత్నాలు అనుకున్నామో ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 100% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఎవరన్నానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఏ పద్ధతిలో అయితే మీరు వచ్చావో, నువ్వు వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నావు, ఎవరి దగ్గరని కూర్చొని నువ్వు అదే ముఖ్యమంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడావో, నీకు ప్రజలు నీకు ఏదైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఈవేళైనా సరే రిజైన్ చేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో నువ్వు నిలబడి నువ్వు ప్రజల మనల్ని పొందు, అప్పుడు నేను గొప్పవాడిగా గుర్తిస్తాం. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో గురువారం ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. బేమడలు, ఉంగుటూరు, కైకరం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేత దౌతులూరి మరియన్న సహకారంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరిబత్తిన కొండబాబు, పట్నాల వెంకటేష్ బాబు, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, పి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో అన్న నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి, నాకు తెలిసినంత వరకు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నిజంగా ఎవరైతే వెనుకబడిన వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే సహాయం పొందడానికి అర్హులైన వారు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అర్హత కల్పించినటువంటి నాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీ రామారావు గారని చెప్పుకోవడానికి గర్వపడతాను నేనంతా కూడా. అటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా వేమడోలు మరి మార్కెట్ సెంటర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సెంటర్ లో ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఒకసారి ఆ మహానుభావుడు కళలు కన్నా సమాజం ఏదైతే ఉందో, ముందుగా ఈ దేశానికి మహాత్మా గాంధీ గారెంతో, ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు అంతన్న మరి ఒక పేరు ప్రఖ్యాతులతో మరి ఆయన యొక్క వారసత్వాన్ని కొనసాగుతున్నటువంటి మరి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క మరి బ్రహ్మాండంగా ఆయన ప్రజల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు గాని, మరి మనకు జనసేనతో పొత్తు కలిసిన సందర్భంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి గాని, ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినటువంటి ఉద్దేశాన్ని గాని, ఆయన యొక్క ఆశయాలను గాని మననం చేసుకుని రాబోయే రోజుల్లో అన్న ఎన్టీఆర్ యొక్క కన్న కళలను బ్రహ్మాండంగా మనం అందరం కూడా నెరవేర్చే విధంగా ఎవరైతే ఇంకా బడుగు బలహీన వర్గాల వారు ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నారో అటువంటి వారిని అన్ని విధాలుగా కూడా పైకి తీసుకురావడానికి రాగల మరి 100 రోజుల లోపుల్లో ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు గాని కలిసికట్టుగా పోరాడదాం. ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపుదాం. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి, ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా పక్కన పెట్టి రాబోయే రోజుల్లో ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను స్థాపించడానికి మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారికి మరొకసారి
జోహార్లు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్. స్థానిక కొబ్బరి తోటలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో శ్రీ దేవి మహంకాళ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, బీజేపీ సీనియర్ నాయకులు కర్రీ ప్రభాకర్ బాలాజీ, ఆంగ్లో ఇండియన్ కాన్వెంట్ అధినేత కొడాలి రమేష్ బాబులు విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఎగ్గిన నాగబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇటువంటి ఉత్సవాల నిర్వహణ ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. బాబోయ్ మా అమ్మకి జ్వరం వచ్చేసిందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి చాలా తెలివితేటలున్నాయన్నమాట. చాలా బాగుంది. జ్వరం తగ్గిపోయింది. చక్కటి బుర్రకథ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి శ్రీదేవి కళాసమితి వారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు ఒక సాంప్రదాయం ఉంది. గత 44 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు జరిగితే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ కూడా ఆ రోజు వచ్చినటువంటి అతిథులు చేతుల మీదుగా చిరు సత్కారాన్ని అందించడం మన పందిరి యొక్క ఆనవాయితీ. ఆ విధంగానే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి శ్రీదేవి గారికి, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని అభినందించడానికి పెద్దలు కర్రీ ప్రభాకర్ బాలాజీ గారు, అలాగే ఆంగ్లో ఇండియన్ రమేష్ గారు, మా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యుడు, ఇప్పుడు సినీ రంగంలో మంచి బిజీ ఆర్టిస్ట్గా, గెస్ట్ ఆర్టిస్ట్గా చేస్తున్నటువంటి గోల్డ్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, ఉత్సవాలు 44వ వార్షికోత్సవాలు భాగంగా ఈరోజు 4వ రోజున ఈ యొక్క బుర్రకథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుచేతంటే హరికథలాగే బుర్రకథ కూడా చాలా ప్రాచీనమైనటువంటి కళ. అయితే రోజు రోజుకి కూడా మరి ఆ కళాకారులకి ఎక్కువగా ఆదరణ తక్కువైంది. అయితే నాగబాబు గారు గత 44 సంవత్సరాల నుంచి కూడా అన్ని కళల్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి రోజున హరికథని పెట్టి, తర్వాత మధ్యలో ఒక రోజు బుర్రకథను పెట్టడం కూడా ఒక కళాభిమానిగా ఆయన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రాచీనమైన కళల్ని మనం ప్రోత్సహించి అవి ఇంకా ముందు ముందు జీవించేలాగా మనం చేయూతనివ్వాలి అందరం కూడా. ఆ విధంగా మా మిత్రులు నాగబాబు గారు చేస్తున్నటువంటి కళా సేవకుని నేను ఆయనకి అభినందిస్తూ ఒక గోల్డ్ రెడ్డిగానే వెలుగుతున్నాను. అంటే ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మన ఊర్లో ఐరన్లకి శాస్త్రి కానీ, 30s ఇండస్ట్రీ కానీ, రాణి చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక పేరు. ఐరన్ లెగ్ అంటే ఆయన లెగ్నే ఎక్కువ ఇంట్లో చూపించేవారు సినిమాల్లో. అలాగే తాగుబోతు రమేష్ తాగుబోతు క్యారెక్టర్లు వస్తాయి. కానీ ఇప్పుడు నాకు గోల్డ్ రెడ్డి అంటే ఆ గోల్డ్ పెట్టుకుంటేనే నాకు క్యారెక్టర్లు ఇస్తున్నారు, అది ఎవరు ఇవ్వట్లేదండి. ఇంకో విషయం ఏంటంటే గోల్డ్ మీకు తెలిసి అందరికీ, అంటే నేను మామూలుగా వచ్చాను కాదు, రేపు అంటే ఒకసారి నా గెటప్లో వస్తాను, ఖచ్చితంగా వస్తాను, చాలామంది తెలుసు. ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే, అంటే ఇప్పుడు మనం బిజినెస్ పెట్టుకుని టీ కొట్టి పెట్టుకుంటే పక్కన ఇంకోటి పెడతాడు పోటీ. వాళ్ళకి రాజకీయాల్లో, సినిమా రంగంలో కూడా అలాగే ఉందండి. మనం కావాలి ఖచ్చితంగా. ఒక రైతు బిడ్డ అంటే మొన్న ఎగ్గాడు అంటే ఆ రైతు బిడ్డకి ఎంతమంది వేశారు ఓట్లు, మరి గెలిచేస్తుంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్లో కూడా వచ్చినప్పుడు ఆయన దీవించారు, అబ్బా గోల్డ్ రెడ్డి నువ్వు తప్పకుండా వెళ్తా ఉన్నారు, ఈ స్టేజ్ మీద ఎప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అంతకు మించి నిజంగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ గురువారం పట్టణంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 15వ వార్డులో మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 28వ వార్డులోని కడకట్టలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద పసలపూడి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలను ఎన్టీఆర్ విగ్రహానికి వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పూలదండలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, షేక్ బాజీ, పసలపూడి రాంబాబు, ఏరుబండి సతీష్, పద్మనాభుని మురళి, సాల్మన్ రాజ్, కేఎస్విఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
చూడాలి. ఆంధ్రుల అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈవేళ ఎన్టీ రామారావు గారంటే ఒక కారణ జన్ముడు. అసలు ఈయన చాలామందికి విగ్రహం ఉంటే వాయిస్ ఉండదు. అలాగే ఆయనకి అన్ని లక్షణాలు ఉన్న అసలు ఇలాంటి అందమైన పోత పోసిన విగ్రహం అంటూ ఉన్నది అని అంటే అది అన్న ఎన్టీఆర్దే. ఎందుకంటే ఆయన రాముడు వేసాడు, కృష్ణుడు వేసాడు, రావణాసురుడు వేసాడు, దుర్యోధనుడు వేసాడు, కీచకుడు వేసాడు. ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోయి మరి ఆ పాత్రకు న్యాయం చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయన తన 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోటి నీతి నిజాయితీలే పెట్టుబడిగా ఆయన మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వేళ అందరూ కూడా పట్టిడన్నం తినడానికి బడుగు వర్గాలకి అవకాశం కలిగిందంటే ఆయన పెట్టిన ₹2 బియ్యం పథకమే. అలాగే జనతా వస్త్రాలు కానీ అసలు ఆయన పెట్టిన పథకాలు చూస్తే తెలంగాణలో అయితే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీని మర్చిపోవడం లేదు అని అంటే పటేల్ పట్వారీ విధానాన్ని ఆయన వచ్చిన వెంటనే తీసేసిన పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లో చెప్పాలంటే పార్టీ పెట్టి ఎన్నో సంవత్సరాలు అయ్యి మరి ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన కొలువు ఉండడం జరిగింది. మరి అటువంటి ఆ వ్యక్తి ఎన్నో కార్యక్రమాలు పేదలకు ₹2 బియ్యం కానివ్వండి, బడుగు బలహీన వర్గాల కింద ఉన్న స్థాయిని అందరినీ కూడా ఒక పార్టీలో ముఖ్యమంత్రి ఎలాగుంటారో కూడా ఇలాగుంటారని చెప్పి చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి ఎవరంటున్నారంటే అది నందమూరి తారక రామారావు గారే. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేనందుకు చాలా చింతిస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మరి ఆ రోజుల్లో సినీ ప్రపంచంలో మకటం లేని మహారాజుగా వెలిసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఏ పాత్రనైనా ఒక రాముడిగా కానీ, కృష్ణుడిగా కానీ, ఒక అర్జునుడిగా కానీ, దుర్యోధనుడు కానీ ఏ పాత్ర దేవుడు అంటే ఎలా ఉంటాడో మన ఎవరికీ తెలీదు. ఒక అన్న నందమూరి తారక రామారావు గారిని చూసిన తర్వాతే దేవుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి చెప్పిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా 100 రోజులు కానీ, 200 రోజులు కానీ, 300 రోజులు కానీ ఆడిందంటే అది ఒక రామారావు గారి గొప్పతనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఇంతలా నన్ను ఆరాధిస్తున్నారు, ఈ ప్రేక్షకులకు ఎంతైనా నేను నా వంతు నేను సాయం చేయాలని చెప్పేసి ఆ రోజుల్లో మరి యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిగమించి పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. పెంటపాడులో అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చిర్ల పుల్లారెడ్డి, వి కనక మహాలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని కోరారు. ఆర్ అనురాధ, జి శ్యామలాకుమారి, జి జయలక్ష్మి, జి శ్రీదేవి, వెంకటలక్ష్మి, నాగమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद మాకొద్దు, గౌరవేతరం మాకొద్దు, అంగన్వాడీ సమస్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ సమ్మె 38వ రోజు చేరుకుంది. ఈ 38 రోజుల్లోనూ క్రిస్మస్ పండుగ వచ్చింది, జనవరి 1వ తారీఖు వచ్చింది, సంక్రాంతి 3 రోజులు సంక్రాంతి పండుగ కూడా శిబిరాల్లోనే చేస్తున్నారు. వీళ్ళంతా కూడా అల్లుళ్ళని తీసుకొచ్చి అల్లుళ్ళతోటి మనవలతోటి సంతోషంగా గడపాల్సిన రోజుల్లో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పేరుతోటి ఇవాళ రోడ్డు మీద పడేసింది. ఇవాళ రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు. అయితే ప్రభుత్వం చెప్తుంది
మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము జీతాలు పెంచమని చెప్పి చాలా మొండిగా చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు. మరి డబ్బులు ఉండి జీతాలు పెంచలేమంటే అది అంతకుముందేమో మా దగ్గర డబ్బులు లేవు జీతాలు పెంచలేమో ఆలోచించడమ్మా, మళ్ళీ మీ అధికారంలోకి వస్తే పెంచామని చెప్పి అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, 5 సంవత్సరాల జీతాలు పెంచాలి, మధ్యలో జీతాలు పెంచలేదని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే ప్రభుత్వం మాట్లాడే మాటకి అసలు పంచలేని పరిస్థితిలో ఇవాళ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మెలు 38 రోజులు చేరింది రోజుకి. మరి 38 రోజుల నుంచి మేము సమ్మె చేస్తూనే ఉన్నాము, ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉంటున్నాం మా కనీస వేతనం గురించి. కానీ ప్రభుత్వం ఎటువంటి చలనం లేదు. 6 సార్లు చర్చలకు పిలిచారు, 6 సార్లు కూడాను కనీస వేతనం గురించి మాట్లాడలేదు. 10 డిమాండ్లు ఏయో తీర్చామని అంటారు కానీ అందులో ఏవి కూడా ఉపయోగపడే లేవు. కనీస వేతనం గురించి మేము అడుగుతున్నాము, దాని గురించి అసలు ఆ మాటే ఎత్తట్లేదు. బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణ గారు అసలు దాని గురించి మాట ఎత్తట్లేదు. మాకు మీ ఓట్లు అక్కర్లేదు, 1,00,000 ఓట్లు మాకు అవసరం లేదని చెబుతున్నారు. కానీ మా వెనకాల మా కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో అందరినీ కూడా మరి ఓట్లు వేయకుండా మేము ఆప్ చేయగలం. మరి మా గురించి ఆలోచించండి. పెట్టపాడు మండల పడమరవిప్పరు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పసల అచ్యుతం మాట్లాడుతూ మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన నాయకుడు ఎన్టీఆర్. ఈ కార్యక్రమంలో పసల పెద్దకాపు, ఎస్ రామకృష్ణ, జి రవి, పి చంద్రశేఖర్, ఎం సత్యనారాయణ, డి మహాలక్ష్మి, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడికి ఆంధ్రులే కాదు భారతదేశం యావత్తు కూడా కళారూపంలో కానీ ప్రపంచంలో లేకపోతే కళారూపంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు, జీవన శైలి విధానం ప్రభుత్వం ఏ విధంగా చేయాలన్న దాంట్లో రూపుదిద్దులు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దు పెట్టాయి. ఆయన నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపించి 8 నెలల్లో భారతదేశంలో అధికారంలోకి, ప్రపంచంలోనే కాదు ఎక్కడా కూడా 8 నెలల్లో అధికారం వచ్చే పార్టీ ఒక్క మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు. భారత రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్ పెద్ద తాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రం తరపున విజేతగా వెళుతున్నట్లు ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో సౌత్ జోన్ పోటీల్లోనూ తమ జట్టు ఫస్ట్ ప్లేస్ సాధించిందని, ఢిల్లీలో ఈ నెల 21, 22 తేదీల్లో జరగబోయే పోటీల్లో పాల్గొనడానికి వెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విమానపు టికెట్లు పంపించారు. కేంద్ర విద్యాశాఖ, రక్షణ శాఖ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వారోత్సవాల్లో భాగంగా పోటీలు జరుగుతాయి. విద్యార్థులకు ఫ్లైట్ టికెట్లను కృషి చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జునకు, ప్రిన్సిపల్ సెక్రటరీకు ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్న విద్యార్థులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, డిఈఓ వెంకటరమణలు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మౌంజీపాడులో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి గురువారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ప్రదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ సత్యనారాయణ, ఏ వీరరాఘవులు, ఎన్ రాజు, పి గాంధీ, ఏ రామకృష్ణ, డి సుబ్బారావు, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మాంజీపాడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ మేమంతా కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించి కేవలం 9 నెలల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి 1983లో అధికారం రావడం జరిగింది. ఎన్టీ రామారావు గారు రోజు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారంటే ప్రతి వారికి కూడా తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా ఆ అన్ని పథకాలని కూడా ఆ రోజు అమలు చేస్తూనే కాకుండా ఎన్ని ప్రభుత్వాలు ఇప్పుడు మారుతున్నప్పుడు కూడా ఏ పథకాలని పేర్లు మార్చుకుని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎన్టీ రామారావు ఎంత మంచి కార్యక్రమాలు పెట్టారో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రైతాంగ సోదరులుగా మేమందరం కూడా ఎన్టీ రామారావు గారు స్మరించుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏదైతే డెల్టా ప్రాంతానికి 2 పంటలకి సాగునీరు ఇవ్వడం వల్ల, అదేవిధంగా మెట్ట ప్రాంతానికి ఆస్పర్ 50 రూపాయలు విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా మా రైతాంగంతో కూడా సుభిక్షంగా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం.
పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో తెలుగుదేశం మాజీ మహిళా రాష్ట్ర కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ గెల్లా ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేయగా ఆదూరి వెంకటేశ్వరరావు, కాకి చిన్ని, గోలు లక్ష్మి, బండారు నరసింహమూర్తి, వెల్లగలేటి వెంకటేశ్వర్లు, వైష్ణవి, ధనలక్ష్మి, అవినాష్, అమూల్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్రాహ్మణులకు స్వయం పాకం, వస్త్రదానాన్ని కొండ్రెడ్డి హైమావతి అందజేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి గత 40 సంవత్సరాలు సుమారుగా కావస్తుంది. ఈరోజు మన అన్నగారు మన నుంచి భౌతికంగా దూరం అయ్యి దాదాపుగా 28 సంవత్సరాలు గడిచింది. కానీ ఆయన లేని లోటు మన పార్టీకి చాలా తీవ్ర నష్టం. ఆయన కోల్పోవడం జాతికి, మనకే కాదు జాతికే నష్టం అనే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను పేదల గుండెల్లో నిద్రపోయే వ్యక్తిగా పేదలకు సంబంధించిన అన్ని రకాలను కూడా ఆయన ప్రవేశపెట్టడం ఆయనే సాటి అని మనం ఈరోజు తలుచుకోక తప్పదు. ఆయన యుగ పురుషుడే కాదు, ఆ జన్మాంతం కూడా ఆయనకి మనం రుణపడి ఉంటామనే ఆలోచనతోనే మనం పార్టీని ముందుకు నడిపించేలాగా ఆయన చేసిన అన్ని పథకాలను కూడా మనకి ప్రతి మనిషికి కూడా మనం ఏం చేయాలనేది రాజకీయం అంటే తెలియని వ్యక్తులకి అది ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలని ఆశయాల సాధనతో మనం ముందుకు నడిపించిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. కేంద్ర ప్రభుత్వం ట్రక్ డ్రైవర్స్పై తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం భీమడోల్ జంక్షన్ కూడలో పలువురు డ్రైవర్లు గురువారం ఆందోళన చేశారు. దేశ రవాణా సంస్థకు మూలస్తంభమైన డ్రైవర్లపై ఇటువంటి చర్యలు తీసుకురావడం అన్యాయమన్నారు. జీవోను రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పేరాబత్తుల శ్రీనివాస్, నాగేంద్రరావు, ఇండేటి గోవర్ధన్, చిన్నం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్ల క్వాలిటీ శాపంగా మారింది. డ్రైవర్లు బండ్లు తోలేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక మనిషి మరణిస్తే 7 లక్షల రూపాయలు డ్రైవర్ కట్టాలి. కట్టలేని పక్షంలో ఆ డ్రైవర్ 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే డ్రైవర్లు అంత ఆస్తిపరులైతే డ్రైవర్ ఉద్యోగాలకు ఎందుకు వస్తారు? దీన్ని ప్రధానమంత్రి గారు గమనించాలి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా ఏకీభవించి డ్రైవర్లకి ప్రధానమంత్రి గారికి ఈ విన్నపాన్ని తెలియపరుస్తారని తెలిసి ప్రార్థిస్తున్నాం. అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మా భీమడోల్లో మా లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ యూనియన్, లారీ ఓనర్స్ యూనియన్ అందరం కలిసి, డ్రైవర్స్ యూనియన్ అందరం కలిసి దీనికి మద్దతు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. స్థానిక 3, 4 వార్డులో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గృహం వద్ద కూడా ఈ ఫ్రైడే కార్యక్రమాలు అనేవి గృహస్థులందరూ కూడా తప్పనిసరిగా పాటించినట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు నియంత్రించడానికి ఈ యొక్క ప్రక్రియ చాలా అవసరమై ఉన్నది. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమలు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా తమ గృహాల వద్ద ఈ నీటిలో ఉన్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకుంటూ లోపల ఉన్న కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా ప్రతి శుక్రవారం కూడా ఒక డేగా పాటించి దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే కనుక ఈ దోమలకి సంబంధించినటువంటి లార్వా జనిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క ఫ్రైడే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.